నీకు చేయాలని ఉందా లేకుంటే ఎట్లా ఇంకా చేసిరా పెర్రా ఏమైందిరా రే ఖలీల్గా పట్టుకోరా రే పట్టుకోరా రే కాలు మీద రే మెంటల్ అయిపోతే నువ్వు తెగపోతే అదేంద్రా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయల్ విహారీ అనదర్ ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్. సో లాస్ట్ టైం 11 మైల్ ఛాలెంజ్ అందరు చూసారు కదా. సో 11 మైల్ ఛాలెంజ్లో లాస్ట్ 4th మైల్ కంప్లీట్ అయిన తర్వాత స్టాప్ చేసేసాము. సో స్టాప్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన ఖలీల్ భాష. మీరు దాంట్లో బాగా గమనించుంటే 4th మైల్ అయిపోయిన తర్వాత వీడు ఆటో దిగి వీడంతకు వీడే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తర్వాత వాడి వాయిస్ కూడా మీరు విన్నారంటే డిఫరెంట్గా అనిపించింది. లైక్ మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి బాగా కొద్దిగా ఐడియా ఉంటుంది. ఈవెన్ ఒక 8 months బ్యాక్ నేను ఒక జిన్ లొకేషన్లో వీడియో తీయడం అయితే జరిగింది గైస్. అప్పుడు వచ్చేసి ఖలీల్కి జిన్ ఎఫెక్ట్ అయింది. అప్పటి నుంచి కూడాను ఎక్కడన్నా కొద్దిగా, అందుకే మ్యాక్సిమం మనకు వీడియోస్కి రాకపోవడానికి కారణం కూడా ఖలీల్ మెయిన్ అదే రీజను. కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది 100 లొకేషన్స్కి వెళ్ళినప్పుడు కానీ 100 ప్లేస్కి వెళ్ళినప్పుడు కానీ సంథింగ్ ఇలాంటి వాటికి ఏదైనా జరిగినప్పుడు కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది. మొన్న ఏం జరిగిందంటే సడన్గా నేను అనుకోలే, అంటే మేబీ గేమ్ వల్ల వాడికి అది అంతలా రియాక్షన్ అవుతుందని. తీరామరా వాడు టెన్షన్ పడడం వల్ల లేకుంటే ఎట్లెట్లో వాళ్ళు ఉండే ఆ జిన్ యొక్క శక్తి ప్రభావం అయితే కొద్దిగా మిస్యూజ్ అయిపోయింది. పొరపాటున కానీ అది వచ్చిందంటే మీరు ఒక్కసారి కావాలంటే ఆ వీడియో లింకులు కింద పెడతాను, అది చూడండి. అప్పుడు ఎంత స్ట్రగుల్ అయ్యామంటే అంత స్ట్రగుల్ అయ్యాము. ఇప్పుడు మనోడు ద గ్రేట్ బాహుబలి బాబ్జీ ఉన్నాడు కదా, వీడు ముందుగానే కింద పడి వణుకుతా ఆడు గిల 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 అని. అలాంటి సిచ్యువేషన్లో నేను కనుక ఏది కొద్దిగా నేను ఇంకా కంటిన్యూ చేసినా చాలా ఇబ్బంది పడేవాళ్ళము. అందుకనేసి అక్కడ స్టాప్ చేసేసాను. సో అందుకని ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ నుంచి వెళ్ళాలి అనేసి మనోడు దర్గాకి వెళ్ళి ఏం చేసాము. వీడియోలో ఏం జరిగింది నాకే తెలియదు. లాస్ట్ టైం ఆ టవాలు పోయినప్పుడు బాగా గుర్తుకుండింది. దాని తర్వాత ఏమైంది నాకు అసలు ఏం గుర్తులేదు. వీడియో చూసినా ఆ వీడియో చూసి ఏంది ఇట్లా జరిగింది అలా నేనే ఆశ్చర్యపడిపోయినా వీడియోలో. సో గైస్ చూడండి, అది దాని తర్వాత ఏం జరిగిందని ఆడికి కూడా గుర్తులేదంట. ఇంకా దాని తర్వాత ఇంకా నాకు అర్థమైంది, నువ్వు చెప్పినావు కదా దర్గాకి వెళ్ళి రామన్నావు అని. దర్గాకి వెళ్ళేసి ఇంకా వచ్చేసిన తాయిత కట్టించుకొని. ఇంకా అది కాక నువ్వు వీడియోకి రామన్నావు, నాకు రాబుద్దే కాదు అసలుకి. ఇంకా నువ్వు బలవంతం చేసినావు, ఇంకా సబ్స్క్రైబ్ అడుగుతాను అనేసి వచ్చిన వీడియోకి. సో మధ్యలో ఆఫ్ చేసాం కదా, కండిషన్ అదే ఉండాలనేసి వచ్చాము. మన బాబ్జీ యొక్క వాల్యుబుల్ మాటలు వినండి. ఏ బాబ్జీ, ఏం పరిస్థితి? కంటిన్యూ చేద్దాం కదా, తీద్దాం కదా వీడియోనా 11 మైల్స్ మళ్ళీ తప్పుతుంది. మళ్ళీ మనకు అన్నిసార్లు పిలుచుకొచ్చే బదులు ఏదో ఒకసారైనా చంపారన్నాడు. మామ నిన్ను ఎందుకు చంపుతారా? నేను చంపితే ఏమవుతుందిరా? ఎన్ని దయాలను పట్టుకోవాలా నువ్వు, ఎన్ని దయాలు కాడికి తిరగాలను? నిన్ను నమ్ముకొని ఎంతమంది ఉన్నారు నిన్ను. అది అందరిని నమ్ముకొని ఇండియాలో ఉంటే మనోని నమ్ముకొని దేశాలలో ఉన్నారు. సో దేశాలన్నీ నువ్వు తిరగాల మామ. లుకింగ్ బాబ్జీ. సో ఫ్యూచర్ చాలా ఉంది మామ నీకు. సో గైస్, సో జోక్స్ అపార్ట్, ఇంకా అయితే కొద్దిసేపు నవ్వాలా జోకులు వేసుకున్నాము. మీరు ఆల్రెడీ 2 సార్లు అయితే చూశారు 4 మైల్స్ దాకా. కాబట్టి ఇంకా నేను వచ్చేసి ఈ గేమ్ అయితే స్టార్టింగ్ నుంచి కంప్లీట్గా ఆడాలి గైస్. కాబట్టి నేను స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసుకొని వస్తాను. మీకు స్టార్టింగ్లో 4 మైల్స్లో ఏం జరుగుతుందని ఆల్మోస్ట్ మీకు తెలుసు. మేబీ నాకు ఈరోజు ఏమైనా డిఫరెంట్గా కొత్తగా అవి కాకుండా లైక్ ఏదైనా కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుందంటే అది క్లిప్గా యాడ్ చేస్తాను. మెయిన్గా వచ్చేసి 5th మైల్ కానించే స్టార్ట్ చేస్తాను. సో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో వచ్చే మైల్స్లలో ఎక్సైటింగ్ వేరే లెవెల్గా ఉంటుంది. ఒక్కొక్క రిచువల్ ఒక్కొక్క డిఫరెంట్ వేలో ఉంటుంది. మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా థ్రిల్ వేరే లెవెల్గా ఫీల్ అవుతున్నారు. ఇంతమంది ఫీల్ అవుతారు, ఇంతమంది చూస్తున్నారు, ఒక లైక్ చేయండి.
తర్వాత ఒక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గట్టిగా సబ్స్క్రైబ్ చేయండి. ఆడ ఎర్రగా ఉంటుంది బటన్, ఏదో ఇట్లాంటి టీషర్ట్లు మాదిరి వేసుకొని ఎర్రగా ఉంటుంది. దాన్ని తపేలని కొట్టండి, దాని పక్కనే గంట వస్తుంది. సో దాని పక్కనే గంట వస్తుంది, ఆ గంటని కూడా ఇట్లా కొట్టండి, ఇట్లా కొట్టండి, ఇట్లా కొట్టండి, ఇట్లా కొట్టండి. సో గంట సింబల్ని కూడా కొట్టారంటే మీకు మంచిగా మనం వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. సో లెట్స్ స్టార్ట్. టడాన్. సో గైస్ ఇంకా స్టార్ట్ చేసాము. ఓకేనా స్టార్ట్. కెమెరా మళ్ళీ ఫిట్ చేసుకుని నువ్వు అటుపక్క రికార్డ్ చేసుకో, నేను ఇటుపక్క రికార్డ్ చేస్తూ ఉంటాను. సో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కంటిన్యూ చేయండి. లెట్స్ స్టార్ట్. ఏదిరా అది చెట్టు చెప్పి ఏరా ఏమైందిరా మండుతారా కాళ్ళు మండుతారా? కాళ్ళు మండుతానే. అబ్బా నీళ్ళు బయట వెళ్ళా. ఏమైందిరా ఏమైనా ఉన్నాయా దాంట్లో? ఎట్లా ఏంరా ఏదైనా కరిచిందా లేకుంటే ఏంది? ఏం కడసలు లేదు, మండుతారా కాళ్ళు మండుతాను. రే నీకురా, నీకేం ఎఫెక్ట్ రాలేదా? వెళ్ళిపో. ఫోర్త్ మైల్కి వచ్చాము. ఫోర్త్ మైల్లో మాదిరి సౌండ్స్ అయితే వస్తున్నాయి, బట్ ఆటోనే ఏదో చుట్టుపక్కల కదిల్చినట్టు వస్తుంది. Guys. ఆటో స్మైల్ సౌండ్స్ ఉన్నాయి. పద. ఏమరా సౌండ్ భారీగా వస్తుందా? ఓకే పద ఇంకా ముందర పద. ఏంట్రా అది? పిల్లరా అది పిల్లకి మాకు వచ్చేసరికి అదేమో అదే సరే పద నిదానంగా పద. ఫిఫ్త్ మైల్కి ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఎంత ఉంది? 400 ఉందా? సరే పద.
అయిపోయినా మామ 5th మైల్కి వచ్చేసి 4 మైల్స్ అయితే కంప్లీట్ అయిపోయి. దారిలో వచ్చిన రిచువల్స్ కూడా మీరు చూశారు. సేమ్ యాస్టీస్గా మనకు ఆ మైల్స్లో ఒక్కొక్క మైల్లో ఏదేదైతే జరగాలో అదే రిచువల్ అయితే సేమ్ జరిగాయి గైస్. ఇప్పుడు వచ్చేసి ఇంకా 50 మైల్ నుంచి కంటిన్యూషన్గా ఏం జరుగుతుందో యాస్టీస్ పెడతాను కట్ చేయకుండా. సో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏమైందిరా బాబ్జీ? ఏమైంది? ఏడ్రా ఆ పైన రా కూర్చోండి. ఏం కూర్చోండి? నల్లగా ఉన్నదిరా. ఇది ఇటు చూడు బాబ్జీ. ఏం లేదు బాబ్జీ, చెట్టు బాబ్జీ. ఇప్పుడు చేయడు ఖలీల్ చూచి ఏం లేదు వీడు ఉండదంటారా పైన కూర్చోలేదురా. నిజంగానా? నిజంగానే రా. గైస్ 5th మైల్లో యాస్టీస్ సేమ్ ఎలా ఉందో అలాంటి చెట్ల దరిదాపుల్లో కొద్దిగా డిఫరెంట్ ఆకారాలు ఇటువంటివి కనస్తాయి సేమ్ యాస్టీస్గా. ఆ చెట్టు చూడండి, ఇన్ని చెట్లు బాగున్నాయి, పచ్చగా ఉన్నాయి. అదొక్క చెట్టు ఎండిపోయి ఉన్నది. ఇవన్నీ చూడండి చెట్లు అన్నీ పచ్చగా ఉన్నాయి. అదొక్క చెట్టు ఎండిపోయిందిరా. హలే దాని పక్కనే ఇది చూడు, పెద్ద చెట్టు చూడు, దాని పక్కనే చెట్టు చూడు. చెట్లు బాగున్నాయి, చెట్లు అన్ని చెట్లు బాగున్నాయి కదా. అదొక్క చెట్టే ఉంది ఎండిపోయి. నిజంగానే రా. అదొక్క చెట్టు ఎండిపోయి ఉన్నది. ముందర పండి ఇంకా ఉంది బా, జాగ్రత్తగా. రే బాబ్జీ భయపడద్దు, ఇట్లా చెట్ల దగ్గరే సంథింగ్ అనిపిస్తూ ఉంటుంది, అసలు భయపడద్దు. ఊతందిరా చెట్టు ఇదిరా చెట్టు చూడరా బాబ్జీ. బాబ్జీ రికార్డ్ అవుతుందా? ఈ పక్కన కూడా రా, ఆ పక్కన రా. బాబ్జీ ఇది పట్టుకో, ఇది పట్టుకో, అది పట్టుకో, ఇది పట్టుకో. ఆ పక్కన కూడా చూడాలి. ఇడిదా ఏందిరా ఈ అడుగుతానే? రెండు పక్కలు చూడరా. రెండు పక్కలు ఊతానేరా. ముందర బా, కొద్దిగా ముందర బా. ఏమావా గ్యాస్ చూడండి గ్యాస్. ఏంద్రా ఊగుతానే? చుట్టుపక్కల గాలి లేదు చూడరా. గాలి లేదు. ఈ పక్కల చెట్లు చూడు, హల్గా నిదానంగా బా. రే ఒక్కటే కదులుతుందిరా. చూడరా బాబ్జీగా. మామా ఒకటి ఆగిపోయింది, ఒకటి ఊగుతుందిరా. పాపా నిదానంగా బా. రే అది ఆపైపోయిందిరా. పాప ఆగిపోయిందిరా. చూడు పక్కనే చూడు. ఇంతసేపు ఇది భయంకరంగా ఊగింది. ఇప్పుడు గాలి వస్తుంది చూడు, ఇప్పుడు గాలి వస్తుంది. కానీ గాలి కంటే వేగంగా ఎన్నో ఒక దాంట్లోకి ఏదో ప్రాణం వచ్చి ఊగిపోయినట్టుగా ఊగింది. కుక్కలు ఈ కుక్కలు కూడా వచ్చారా? రే పరిగెత్తానేరా. చెట్లు ఊపింది కుక్కల చెట్లు ఎందుకు ఊపుతారా? నా రూపంలో వచ్చాయేమోరా.
గైస్ ఇంతవరకు ఈ గేమ్ని ఎంతమంది నమ్మారో ఎంతమంది నమ్మలేదో నాకైతే తెలియదు. బట్ నేనైతే నమ్మాను. అది కూడా ఎప్పుడంటే 100% నమ్మింది ఈ 5th మైల్లో ఇప్పుడు ఎంటర్ అయినప్పుడే. గైస్ మీరు బాగా గమనించుంటే 2 వైపులా 2 చెట్లు విపరీతంగా ఊగిపోయాయి. చెట్లు ఊగడం ఆగిన వెంటనే ఈ 2 కుక్కలు అయితే మా ఆటో దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేసి ఏం అరవను కూడా అరవలేదు, సక్కంగా వెళ్ళిపోయాయి. ఇన్ కేస్ కొత్త వాళ్ళు ఎవరన్నా మామూలు రోడ్డు పైన అలా వస్తే కుక్కలు మొరుగుతాయి, కానీ ఈ కుక్కలు మొరగకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాయి. గైస్ బాబ్జీ గారు చెప్పినట్టు వాటి రూపంలో ఏమన్నా వచ్చాయా, లేదంటే వాటికి దీనికి సంబంధం ఉందా లేదా అనే విషయం కూడా నాకైతే తెలియదు. మీలో ఎవరికన్నా క్లారిఫికేషన్ వస్తే ఒక్కసారి కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. దీని తర్వాత ఇంకా చాలా ఊహించిన విధంగా మాకు రిచువల్స్ అయితే జరిగాయి. గైస్ చెప్పడానికి కూడా లేదు, అటువంటివి జరిగాయి. ఏమైందిరా బండి ఏమైందిరా బండి పోవడంలే? న్యూట్రల్ కాదా బండి? న్యూట్రల్ కాదా? పాప ముందర బండి బచ్చడిగా ఆబో ఇదే ఈ చెట్టేనా న్యూట్రల్ కూడా కాదా బండి? బాబ్జీ రే ఏంది రే బాబ్జీ పడేరా న్యూట్రల్ కాదా? చచ్చినప్పుడు ఈరోజు అందరం చచ్చిపోతుంది, చంపేస్తారులే ఉన్నది అంతేలే. ఇంకా అర్థమైందిలే, ఏం కాదు చచ్చిపోతాంలే బెల్లే అర్థమైందిలే. రెడీ స్టార్ట్ బాబు రే గాయస్ ఇంతసేపు విపరీతం రే ఏమైంది బండికి ఏమైందిరా? ఏమైంది? న్యూట్రల్ కాడంగా బండి క్లచ్ వదిలిపోయి ఆపేతుంది క్లచ్ వదిలితే. రివర్స్ అను ఏమ్రా ఏమైందిరా? కాడంలా కాడరా? ఇప్పుడు అయింది, ఆఫ్ కూడా అయిపోయింది బండి ఆఫ్ అయిందా? బండి ఆఫ్ అయిపోయిందిరా, న్యూట్రల్ కాదు. ఇప్పుడు అయింది కదరా? ఇప్పుడైంది న్యూట్రల్ ఆఫ్ అయిపోయింది. రే కొమ్మ ఇక బండికు ఫాస్ట్. ఓకేనా ఇప్పుడు? ఓకేనా రే చెట్లు కాడంలా రెడీ నిదానం చిన్నగా ఏమైందిరా? ఏదేమైంది అసలు బండి ఆపపోతానే ఉంది. ఇది హైట్ లో ఉంది చూడు బండి చూడు హైట్ లో ఉంది. గాయ్స్ హైట్ లో ఉంది, లేదు ఏం లేదు చూడు. గాయ్స్ క్లచ్ పట్టుకున్నా కూడా బండి పోతుంది చూడండి. క్లచ్ పూర్తిగా పట్టుకున్నాము. రోడ్డు చూపిరా బాబ్జీ, రోడ్డు చూపిరా క్లారిటీగా. లేదు హైట్ ఉన్నా చూడు. గాయ్స్ హైట్ ఉంది గాయ్స్, క్లచ్ పట్టుకున్నా కూడా బండి పోతుంది. క్లచ్ చూడండి పూర్తిగా పట్టుకున్నాము, 1% కూడా గ్యాప్ లేదు. ఏ వెహికల్ కైనా సరే క్లచ్ పట్టుకుంటే బండి పోదు. చూడండి నా ఫుల్ హ్యాండ్స్ టైట్ గా పట్టుకున్నాను. వెనకాల కూడా ఎవరు దొబ్బింది ఎవరు లేరు చూడండి. చూడండి గాయ్స్ ఉడినమ్మా. ఇది బాగా రికార్డ్ చేయరా? ఏంది చాయ్ చూడాలా? చూసే బండ్లోకి ఎక్కిందిరా. కోరుకునేవు కదా కావాలా అని. స్టార్టింగ్లో అన్నావు కదరా, ఈరోజు ఖచ్చితంగా సావే అన్నావు కదా. సావు వచ్చింది మామ, సావు వచ్చింది మామ. గాయస్ వీడు స్టార్టింగ్ నుంచి
ఈరోజు ఏదైతే నాకు నవ్వు వస్తుంది కానీ నా వల్ల అవ్వట్లేదు. నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. సడన్గా బ్రేక్ మీద కాల్ వేసావా? కాలు వేసిన చూడు స్పీడ్ సడన్గా లేకపోతే ఏంద్రా ఇది రే ఏమైంది? ఎందుకు అడిగి తిప్పేస్తాను? రేటు తక్కువ తిప్పుతారా? దొబ్బుతారు వెనక్కి దొబ్బుతాం. దొబ్బురా వెనక్కి. దిగురా బాబ్జీ. రే కలేల్ ఎనికి ఖర్చు పెట్టుకో. దుబ్బుతా ఎనికి దుబ్బురా. వీడియో వల్ల తీసుకొని ఎనికి దుబ్బురా. చాయ్ ఉండు 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 ఆబ్జే ఆబ్జే. గాయస్ గైస్ ఏమైందిరా ఇది అసలు? ఖలీల్ చూద్దురా ఒకసారి. గేర్లో పెట్టు. నోట్లో అయిందా? ఇప్పుడైంది నోటల్లో. అవుతుందా? ఇప్పుడు ఆఫ్ చేసంటే బండి నోటలు అయిపోతుంది. గ్యాస్ బండి ఆఫ్ చేస్తుంది నోట్లో అవుతుంది. రన్నింగ్లో ఉంటే రన్నింగ్ డైరెక్ట్ వెళ్ళిపోతుంది. క్లచ్ పట్టుకున్నా కూడా వెళ్ళిపోతుంది. అదే అర్థం కదా. వీడు అప్పుడు నుంచి మొత్తుకున్నాడు ఏదో ఒకటి అవుతుంది ఏదో ఒకటి అవుతుంది అని. బండికి ఎసురు పెట్టినా ఈసారి. ఎట్రా ఎట్రా ఇప్పుడు ఏందిరా పరిస్థితి? కొంచెం ఉంటే గుంతలో దిగుతాడు. ఇట్లా చూపించా కొంచెం ఉంటే అందరూ గాయస్ చూడండి గాయస్. డైరెక్ట్ మనకు ముగ్గురికి మూడు దండలు. స్టార్టింగ్ నుంచి నువ్వేరా మొత్తుకుంటున్నావు. సభ్యతరపు నన్ను వదిలిపెట్టలే. రే 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 బాబ్జీ ఏందిరా శత్రువు సంపాదించిన అవసరం లేదు. తెలిసిన చంపచ్చు. ఖలీల్ నోట్లో అయిందా ఇప్పుడు? నోటలు అయింది చూడు. ఇప్పుడు స్టార్ట్ చేసాం మళ్ళీ చక్కగా వెళ్ళిపోతుందేమో రా అది. నోటలు లేచి ఇలా రివర్స్ కదా మనం పోల్సింది. ఎందుకన్నా దొబ్బి మళ్ళీ చంపటం రా. దొబ్బి మళ్ళీ చంపటు. అవునా? సరే కానీ ఏదో ఒకటి చేయండి. ఇప్పుడు మనం వచ్చి అయిందా? ఫిఫ్త్ మైల్ రివర్స్ చేసుకో. పద ఎక్కువ. ఖలీల్ సరే ఇంకా అయిన కాడికి అయింది. పద వెళ్ళిపోతా ఉండు. బ్రేక్ మీద కాల్ చేసేది అంటే చిన్నగా అంతేపా. ఇంకా దీన్ని ఆపితే ఈరోజు ఎట్టి పరిస్థితులు ఆపకూడదురా. ఆపితే చచ్చిపోతాం. ఇప్పటికి 3 సార్లు ఆపినాము. 3 సార్లు ఆపి మళ్ళీ వస్తున్నాము మనము. ఈ గేమ్ ఏదన్నా కానీ ఈరోజు చావైనా బతికేనా బాబ్జీ? చావైనా బతికేనా కంప్లీట్ చేద్దాం. ఏం కాయాలమ్మా అప్పుడు? పిల్లలు ఉన్నారా? ఎవరన్నా ఒకవేళ దయ్యాలు గీయాలంటే నన్ను బాబ్జీ గారిని తీసుకెళ్ళిపోండి. మా ఖలీల్ గారిని వదిలేయండి. పాపం పిల్లలు ఉన్నారు. ఏమో ఏం కాయాలమ్మా. అప్పుల పంచాయతీ తీరిపోతుంది మామా. సో గైస్ ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకు. చెట్టు పడిందిరా. కొమ్మ పడిపోయిందా? ఎట్లా పడిందిరా? నేనే నరికేసారా? నేనే నరికేసా. నాకు తెలుసురా నా కొడుక. నువ్వే తెలిసింటా? ఓటా మెత్తా నా కొడుక. లేకపోతే ఎట్ట పడుతుంది అది? ఎగి చెడకాల్తుందా? నేను లేనెక్కడ చుట్టే ఆడ ఎట్ట పడతారా? ఏంద్రా దారికి అడ్డం పడింది అది? బండి కూడా నోటలు అయిపోయిందిరా. బండి కూడా నోటలు అయిపోయిందిరా. ఇప్పుడు అయిందా చూడు. మళ్ళీ ఇప్పుడు చేయి. నోటలు అయిందిరా ఇప్పుడు.
ఏంది ఒక పక్కల మంచిగా ఉన్నది ఒక పక్కల చెడ్డగా ఉన్నది. ఏం లేదు భయపడాలి. ఈరోజు లాస్ట్ చెట్టు పడింది మంచిదంటావా చెడ్డదంటావా? ఏం కాదు ఎటువంటి మనం ఏం లేదు ఇంకా రే కాదురా చెట్టు పడంగానే బండి నోట్లో అయింది చూడరా. బాయ్ ఫ్రెండ్స్. రే మెట్టలు నా కొడక ఏమైందిరా నీకు? ఈరోజు లాస్ట్ మనం ఏం రా నీకు? ఏం లేదు ఫస్ట్ ఇడిపోతాడు మరి పోతా మరి పోతా. సరే రే మైల్ కంప్లీట్ అయిందా? అయిపోయింది మామ. 8 అయిందా? ఇంకా ఒకటి ఎగస్ట్రా ఒక 10 మీటర్స్ ఎగస్ట్రా వచ్చింది. సరే దాన్ని తొక్కించుకొని వెళ్ళిపా. ఉండు చూడు నిదానంగా ఫస్ట్ చూడు. నిమ్మకాయలు అది తగ్గించుకోరా. అది తగ్గించుకోతే పైన ఏమి లేపుతుందేమో. వద్దంటావా? దాన్ని తగ్గితే మనం పోతాం. ఇప్పుడు ఏం చేయాలరా? సైడ్ నుంచి అది వేసింది మంచి కన్నా చెడ్డ కన్నా ఏం దానికి పడింది అది మొత్తానికి వరకు అయితే అరే అది పడగానే నోట్లో అయిందిరా. ఇంతసేపు కాంది. అంటే నిజం చెప్తున్నా, మీరు నిజంగా చూసారు క్లచ్ పట్టుకున్నా కూడా పోయింది కదా. ఇప్పుడు అది పడంగానే నోట్లో అయిపోయింది వెహికల్ అయిపోతే. ఇప్పుడు ముందుకు పోవాలన్నా ఎన్నికి పోవాలన్నా ఏం అర్థం కాదు. ఎట్టో కూడా సావాలని ఈయన ఉంటా సైడ్ ఏంద్రా డైలాగ్ లేంద్రా డైలాగ్ లేక ఇంకేం తంబీరని చేయమట. జై అటు సైడ్ వా. బాబ్జీ జై బాధ్య లేదు. ఈరోజు లాస్ట్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్. నాకు అర్థమవుతాను రే బండి చూసారు. ఏరా ఇరుక్కున్నా నా దగ్గర. నువ్వు అంటే ఇష్టపోయి దిగుతా ఏంటో వస్తాను సద్దురా మామ. తీసాం మామ దిగి డీజే లాస్ట్ రా మా ఇద్దరు వీడియో మెల్లించాం. సరే నో ప్రాబ్లం. మీరిద్దరు బాగుపడతాంటే నేను ఖచ్చితంగా దిగుతా. మళ్ళీ నీ చెవాళ్ళు ఎవరు ఎత్తుకుపోయేది? ఏది మా ఎరకములు వచ్చేదానికి అమ్మలు తప్పుకుపోయేదానికి. ఏం మామ వీడియో కూడా సైడ్ నా పేరు చెప్పి వీడియోలు తీసుకోండి మామ మీరు కూడా. అబ్బా ఇటు రాజమౌరి పారా సైడ్ వారా. ఏం లే మావరా సైడ్ నుంచి ఉందా దారి? ఎక్కించుకుని పోవాలంటే రోడ్డు ఆ పక్క నుంచి పక్కన పడింది రోడ్డు. గాయస్ కరెక్ట్ గా పడింది చూడండి. అటు పక్క నుంచి ఇటు పక్క దాకా. భయం వేస్తుందా? భయం వేస్తుంది. అది పడింది మంచిగా అయింది తెలియలా చెడుగా అయింది తెలియలా. సరే వెళ్ళిపోండి ముందరికి వెళ్ళిపో. కండిషన్ వచ్చేసింది. మేబీ మన మంచి కోసమే ఉంటుంది. సరే ముందు వెళ్ళిపో. సైడ్ అటు సైడ్ తొక్కియాగలంటే మనతో తొక్కిస్తావే కళ్ళే కాళ్ళ పోలియాలా ఏమి ఇప్పుడే కొంచెం చంపుతానే కదా సందులో పోయి సావరా. ఏమైందిరా మళ్ళా? వాడికి మళ్ళీ ఏమైనా నోట్లు కావడంలే. ఆటగా పడుతున్నాయి ఆటగా పడుతున్నాయి గేట్లు. అంటే వెనకాల దయ్యం ఏమైనా పట్టుకుందేమో గట్టిగా బిగించుకోలే. చూద్దాం సార్ గేట్ వేసి చూడు. నోడల్ ఫ్రీగానే అవుతుంది. ఇప్పుడు బాగా పడతాను. ఓకేనా? మేబీ అది మనం దాటుకొని వచ్చినాం కదా, దాని ఎఫెక్ట్ వల్ల కొద్దిగా టచింగ్ అయ్యి ఉండొచ్చు. ఓకే సో ఇప్పుడు 6th మైల్ రూల్ ఏదో ఉంది చూద్దాం. వద్దు ఆపద్దు. ఏంద్ర దాంట్లో ఏందా దారిలో ఇది ఏంటండి? నిదానంగా బా లైట్ వేసుకొని బా. నామకం చూసేస్తావేమరా పారా ఒక ఏమిరా చూడాలి ఏదో సుమ్మిరా నాకేం నారచలుడా ఈ బాక్స్ ఉంది రాడా అందరు బా నిదానంగా బా. గైస్ మిస్టరీ బాక్స్ మాదిరి అదేమన్నా బాక్స్ ఏమో అనుకున్నాను. ఏం కాదు. ఏమైంది బాబ్జీ ఏడుచున్నావు నవ్వుతున్నావు రా? చెప్పురా ఏమైందిరా? దేవుడు ఎందుకు రండి పట్ల రప్పించాడు? ఏమైందిరా? నేను ఏ పాపం చేశాను ఏం కదరా?
ఏం కాదు బా ఏ ఇంత దూరం వచ్చేది భయపడేది అంతే భయపడేది లేదు సవాల్ చదువుతాయి వీడియో తీయమంటే ఆడి ఏ సౌండ్ వాడు ఎందుకు నిన్ను కలుసుకొని కూర్చున్నాడు బాగా తీ మామ ఏంది మామ పైకి తీస్తారా రెడీ ఖలీల్ 5th మైల్ కంప్లీట్ అయిపోయింది 6th మైల్కి ఇంక ఎంటర్ అయినాం మనము సరేనా 6th మైల్ అయితే పెద్ద డేంజర్ ఏం కాదు బట్ మనకు కొద్దిగా ధైర్యంగా ఉండండి అంతే నేను చెప్పడం వల్ల మీరు టెన్షన్ పడడం ఇదంతా వద్దు సరేనా పద నిదానంగా పద సో గైస్ నిజంగా ఇంతసేపు లిటర్లీ ఏ సౌండ్ ఏ ఎఫ్ఎం సౌండ్ కంట అది ఎఫ్ఎం ఓడి దగ్గర ఫోన్ 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 చూడు ఇదే రచ్చాయి దీనికే పెట్టి నా ఫోన్ ఆన్లో ఉంటుంది బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది బ్యాక్ సైడ్ నుంచి కాదురా సౌండ్ ఎక్కడ అయినట పద 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 వెళ్ళిపో ఇప్పుడు రావడం లేదా పద 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 అంతే పంట ఈ 6th మైల్ అట్లే ఉంటుంది ఏ మళ్ళా వచ్చిందిరా ఈ పక్కన వచ్చాను రా ఈ పక్కన వస్తాను రా పద 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 ఇగ్నోర్ 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 భయపడద్దండి భయపడద్దండి వదిలేయండి పట్టించుకోవద్దండి వెళ్ళిపోండి రేడియో సౌండ్ కాదురా అది ఏమది ఆ? ఏమొస్తుంది చూడు బాగా ఎవరో అరిచినట్టుగా అన్నట్టుగా వస్తుంది చూడు ఏదో ఒక జంతువు మాదిరి ఏదో హా అన్నట్టు వస్తుంది గైస్ జంతువు సౌండ్ అర్థం కాదు అంత క్లారిటీగా వినపడతాడు జంతువు సౌండ్ ఉంటావు రే లోపర్ అసలు అది నీకు వినపడుతుంది అది ఎట్లా చెప్తావు నువ్వు అదేనే ఏందో అడిచినట్టు ఉన్నదిరా ఆ? ఎవరైనా అడుగుతాడు నేను అదే చెప్పేది బాబ్జీ ఏమైంది ఏం కాలేదు మామ అడుగు మామ బాబ్జీ అవునురా వాళ్ళనే ఎందుకు ఎవరు అడుగుతున్నారు అడుగురా ఏదో మన బంధువులు అమెరికన్ వాళ్ళ దయాలరా ఇవన్నీ అమెరికాలో ఇట్టే ఉండే దయాలు అమెరికాలో ఈ గేమ్ అమెరికా వాళ్ళే మామ కనిపెట్టింది వాళ్ళు దండం వాళ్ళు కనిపెట్టి మన రక్తం అవుతారు వాళ్ళు కనిపెట్టినారు నేను గూగుల్లో చదివినా నీతో ఆడించాను మామ నువ్వు దేవుడిరా మన 10th క్లాస్ చదవలే గూగుల్లో చదివాడు రైడు మన 10th క్లాస్ చదవలే కాబట్టి ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా గేమ్లు ఆడిలే ఈ గేమ్ లాగా ఆడిస్తాను రే 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 చూడు చూడు ఏ ఏంద్రది సౌండ్ బాక్స్ ఏంద్రది ఏంద్ర బాక్స్ రే ఈ దారిలో బాక్సులు పడిపోయి ఉన్నాడు ఇంద్ర చూడు బాబు ఏమైనా ఖజానా ఉందేమో మన సాగుండే కాదు ఖజానా అవసరమా బాక్సులు ఇంద్ర విచిత్రంగా ఇందాక ఆడ ఒకటి ఏం రైడు ఏమైందిరా అబ్జే ఏమైంది మళ్ళా భయపడి చంపుతా ఆడాడు బాబ్జీ మామ ఏమైంది మళ్ళా
ఏందో పట్టుకొని లాగుతాను నీకెందుకు నవ్వుతుంది మామ? మాకు మేము ఇంతమంది ఉంటే మాకు లాగడం లేదు. పోయినసారి నీకే లాగితే మన దరిద్రం ఉంటుంది. మన దరిద్రం ఉంటుంది. భయపడేసి వీడు అవి ఉన్నాయిలే ఈయన ఆవిడకు భయపడి చంపుతాం మేడం. అరే మీ ఇద్దరి వల్ల నాకు ఏందిరా ఏందిరా ఇది? బాబుజీ గడ ఏదో కొనుక్కుంటా ఆడరకలేదు. వాటి వల్ల మరొక మెంటలు ఎక్కుతుంది. అది తూనీగిరా ఏదైనా నాగమల్లి ఇచ్చారా కరసమలే అదో బాబ్జీ ఏమైంటది అంటే లక్ష రూపాయలు లెక్క పెట్టి తీసుకురాపురా. దిగురా లోపల నా కొడగా దిగు పో తీసుకురా. చికెన్ పకోడీ చేయడం బతుక్కుంటా లెక్క వద్దు తవి బాగా తెలుస్తుంది. ఇప్పుడు అన్నావు కదా లక్ష రూపాయలు లెక్క సెటర్లు ఈడ్చుకొని పోయి సంతే ఉర్రా. సెటర్లు ఈడ్చుకొని పోయి దిక్కపోతే ఉర్రా. మళ్ళా తొక్కించుకొని వెళ్ళిపా. తొక్కించుకొని వెళ్ళిపా. ఏం కాదులేపా తొక్కించుకొని పా. తొక్కించాయి పైకి కలర్ బండి సైడ్కి వచ్చేసింది బాక్స్. ఏరా బాబ్జీ గ్యాస్ మేము ఎంత టెన్షన్ పడుతున్నా కూడా ఇప్పుడు బాబ్జీ గారి ఫేస్ చూస్తే మీకు ఎలా నవ్వు వస్తుందో మాకు లైవ్లో ఉన్నప్పుడు అంతకంటే డబల్గా నవ్వు వస్తూ ఉంటుంది. అందుకనే ఒక్కొక్కసారి కంట్రోల్ చేసుకోకుండా నవ్వేస్తూ ఉంటాము భయంలో కూడాను. సరే సరే 6 మైల్ కంప్లీటా? కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. ఎర్రంగి కూతుంది ఆడరా అదరా 7th మైల్లోకి అయితే మనం ఎంటర్ అవ్వబోతున్నాము. సో 7th మైల్లో కూడా ఇంతవరకు జరిగిన దానికంటే వెనకాల ఏదో శబ్దం వచ్చిందిరా. సో ఈ మైల్లో 7th మైల్లో సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఏమైందిరా? దోమ 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 జాగ్రత్త. ఇంకా ఎంత ఉందిరా పదాంపర సదగా? ఇంకా ఎంత ఉంది? 7th మైలే మామ. ఇంకా 8, 9, 10, 11 మనం 4 మైల్స్ పోవాలి మామ. మనం వచ్చేదానికి ఇంకా ఎన్ని మైలు ఉంది? మనం వచ్చేదానికి ఇంకా ఎన్ని మైలు? సావడం ఏముందిరా పిచ్చి నాకు. ఏందిరా సౌండ్? బ్యాక్ సైడ్ ఎవరున్నారా? వెళ్ళిపా. ఎవరు లేరు రే. బాబ్జీ బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది రా. ఎక్కడి నుంచి రా? ఆఫ్ అయిపోయింది కదరా? ఆఫ్ అయిపోయింది రావట్లే. మైల్స్ కూడా కంప్లీట్ అయిపోయిందా? లేదు ఇంకా పోవాలి.
రావట్లేరా? ఇప్పుడు ఆఫ్ అయిపోయింది. గైస్ 7 మైల్ రిచువల్ ప్రకారం విచిత్రమైన శబ్దాలన్నీ కూడాను మా ఆటో బ్యాక్ సైడ్ నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ ఆటో బ్యాక్ సైడ్ ఏమే కానీ మాకు రికార్డ్ అవ్వట్లేదు. ఎట్రామమ్మా ఫుల్ మిగిందిరా సౌండ్ అనిపిస్తుంది. సౌండ్స్ భయంకరంగా వస్తుంది. సరే పద 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 వెళ్ళిపో. త్వరగా కంప్లీట్ చేసి 7th మైల్ కంప్లీట్ చేసి ఫాస్ట్గా త్వరగా 8th మైల్ వచ్చేసి వెళ్ళిపోదాం. ఇంకా 8th మైల్ నెక్స్ట్ 7 మైల్స్లోనే ఎంతగా ఉంటే 8th 9th 10 కాదురా. నెక్స్ట్ మైల్ చాలా ఇబ్బందికరమైన మైల్ రా. సరే ఫాస్ట్ త్వరగా ఫినిష్ చేసి వెళ్ళిపో. అబ్జీ ఏమైందిరా? ఏందో అడ్డం పోయింది రేట. ఏందో అడ్డంగా పోయింది. ఖలీల్ ఏం కనిచ్చింది? ఏమైందిరా మాట్లాడడంలే సడన్గా? తొందరగా అయిపోయారా? ముందరికి వెళ్ళిపో. నువ్వు త్వరగా అయిపోయి మైల్ అది కంప్లీట్ కావాలి. నువ్వు ఫాస్ట్గా వెళ్ళిపో. ఇంకా ఫాస్ట్. ఆఫ్ అయిపోయిందిరా లైట్. ఏమైందిరా? లైట్ తగులుతుంది. ఆఫ్ అయిపోతుందిరా లైట్. 8th మైల్లోకి ఎంటర్ అయినాం రా. ఆఫ్ అయిందా? ఇప్పుడు దాకా ఆఫ్ అయిపోయిందిరా. అవురా? చూసినావా? సరే జాగ్రత్తగా పద. ఈ 8th మైల్లో చాలా ఇబ్బంది పడతాం మనము. లైట్ ఆగిపోతే ఇది లైట్ ఆగిపోతే పోలేము తొందరగా. అందుకే త్వరగా 8th మైల్ దాటించేద్దాం. గైస్ 8th మైల్ రిచువల్ ప్రకారము మన లైట్ ఆగిపోతుంది. ఇప్పుడు ఒకటే వెలుగుతుందిరా. చూడు చూడలేదా? ఒకటే వెలుగుతుంది. చూడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెలుగుతుంది. రైట్ సైడ్ వెలగడంలా. సరేపా వద్దుపా. గైస్ లైటింగ్ కూడా మీరు చదివారు కదా 8th మైల్ రిచువల్. సో మన వెహికల్ లైటింగ్ అయితే వెళ్ళిపోతుంది. ఈ గేమ్ ఏమో కానీ ఈ గేమ్ వల్ల నా ఆటో అయితే నేను ఇబ్బంది పడడం కాకుండా మా బాబ్జీ గారు ఇబ్బంది పడడం కాకుండా నా ఆటో కూడా ఇబ్బంది పడుతుంది. ఏరా బాబ్జీ? ఏమమ్మా మాట్లాడమమ్మా ఏమన్నా? నీతో తిరిగితే అట్టే ఉంటుంది. ఏమైంది మామా? ఏమైందిరా? గైస్ చూడండి గైస్ లైటింగ్ చూడండి. ఆఫ్ అయిపోయిందిరా. లైట్ ఆఫ్ అయిపోయిందిరా. ఇక్కడ చూడండి. ఇక్కడ ఇండికేషన్ ఆన్లోనే ఉంది. ఆఫ్ అయిపోయినాయి. పడిందిరా మళ్ళా పడిందిరా. గైస్ మేము ఆఫ్ అయిపోయిందిరా. చూడండి లింక్ అవుతుంది. బాబ్జీ ఏరా? చూడండి గ్యాస్ అది కూడా అలాగే ఆన్లోనే ఉన్నది. చూడండి బ్లింక్ అవుతుంది. చూడండి
ఆఫ్ అయిపోయిందిరా వచ్చిందిరా పద 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 త్వరగా ఫినిష్ చేద్దాం 8 మైల్ ఫినిష్ చేద్దాం పద లైట్ బల్లారా అసలు అమ్మా ఆఫ్ అయిపోతాను మొత్తం అది ఉండి పద 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 రే జాగ్రత్త జాగ్రత్త సైడ్కి వచ్చేస్తాను రే త్వరగా 8 మైల్ కంప్లీట్ అయ్యేంత వరకు అలాగే ఉంటుంది ఖలీల్ రోడ్డు జాగ్రత్త ఖలీల్ నిదానంగా రే లే కొద్దిగా మనకి ఫ్లాష్ లైట్ వేస్తా ఉంటారా బాబ్జీ బాబ్జీ హుషారుగా ఉండరా ఏమైందిరా నువ్వు భయపడరా భయపడి మామా మామ ధైర్యంగా ఉండు మామ మామ లైట్ లైట్ ఆఫ్ అయిపోతున్నారు జాంగుడికి పద మామ 8 మైల్ కంప్లీట్ అయ్యేంత వరకు అలానే ఉంటుంది మామ ఏమన్నా రోడ్డు రే 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 ఖలీల్ ఏరా సంపేదాకేమో లైట్ లైట్ ఆఫ్ అయిపోతుంది లైట్ వేసి రే నిదానంగా పరా వన్ లైటింగ్ చూసుకో పరా పరా పద 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 8 మైల్ కంప్లీట్ అయ్యేంత వరకు అనే ఉంటుంది సో ఈ 8 మైల్ మొత్తం కూడాను రే 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 ఖలీల్ జాగ్రత్త రే చెట్లలోకి వెళ్ళిపోతాను ఖలీల్ ఎక్కడన్నా గుంతలు గింతలు ఉన్నాయేమో జాగ్రత్త ఖలీల్ అసలు రోడ్డు ఏం కానలరా ఆఫ్ అయిపోతుంది బామ్మ ఇంకా దగ్గరలో ఉంది బా అయిపోయింది బా 8 మైల్ ఫినిష్ అయిపోయింది బా మనం సచ్చేది దగ్గరలో ఉంటుంది కాదురా 8 మైల్ ఫినిష్ అయిపోతుందిరా 5 మైల్ ఫినిష్ అయిపోతుంది లైటింగ్ సెట్ అయిపోతుందిరా ఖలీల్ ఓకేనా ఇప్పుడు లైట్ సెట్ అయిపోయిందా సెట్ అయిపోయింది సో గైస్ ఈ నమ్మ గేమ్ అయ్యా ఇది ఇన్ని రోజులు ఆడిన గేమ్లన్నీ ఒక ఎత్తు ఇప్పుడు ఆడే గేమ్ ఇది ఒక ఎత్తు సో ఎప్పుడైతే 9th మైల్ ఎంటర్ అయ్యామో లైటింగ్ ఏందిరా బండి ఆగిపోతుంది ఏమైందిరా ఏంది మా బండి అయిపోయింది ఏమైంది బాబ్జీ బండి రావాలి బండి అయిపోయింది బండి స్టాప్ చేసినావా నువ్వు స్టాప్ అయింది ఖలీల్ అదే ఆఫ్ అయిపోయింది రా నేను చేయలేరా స్వామి స్టార్ట్ చేయి మామా నాకైతే ఫుల్ బండి నేను అనుకున్నారా జరుగుతుందని ఎట్రా నీకు చెప్దాం అనుకున్నా ఎట్రా ఇది 9th మైల్ దాటుకున్నాకన్నా స్టడీ అయిపోతుందేమో రా 9th మైల్ దాటేది ఎట్టా ఇప్పుడు ఇది నేను అందుకే ఫాస్ట్గా పోదాం రా అని చెప్తాను కానీ ఇంకా మనము ఇప్పుడే కదా ఎంటర్ అయింది అప్పుడే ప్రభావం చూపిస్తుంది అనుకోలే నేను ఎట్రా ఆ బండి దుబ్బుకుంటా పోలనే ఎట్రా అది స్టార్ట్ చేయి నాకు భయం వేస్తుంది రంగా నువ్వు చూడు ఒకసారి పట్టుకుందిరా కూర్చోరా ఏంద్రా ఆఫ్ అయిపోయింది మళ్ళీ బండి మామా ఏంద్రా వద్దు లెటరా ఇప్పుడు ఏంటో పరిస్థితి బాబ్జీ దుబ్బకుండా పోవాల్సిందే ఇంకా ఏంది ఈ మైల్ కంప్లీట్ కావాలి ఈ మైల్ కంప్లీట్ అయ్యేంత వరకు బండి స్టార్ట్ కాదు ఎట్రా పరుగులు ఇది ఊరగలిపి పోనీరా ఆనండి మన ఆలోచిస్తా రే గాండు గేరేజ్ లో లాభ అయిపోయింది ఎందుకు రాబోయింది
మెంటలా నీకేమో నేను చెప్పేది ఏంది నీకు అప్పటి నుంచి? మరి స్టార్ట్ అయితే వచ్చింది కదరా మామూలు ఇంటికాడ దిప్పురా దిక్కువ మొత్తం పెట్టకుండా మీరు పోతారా నేను పోతారా? ఆదరపోయి చద్దాంలే పోతే అందరం పదం మరి రిక్వెస్ట్ చేసి సాగు సర్దుకోట ఏంది ఏందిరా ఇది సీట్లో కూర్చున్నాడు గేరు అందరా ఇది ఆఫ్ అయిపోయిందిరా కెమెరా రే ఇది ఫోన్ కెమెరా ఆఫ్ అయిపోయింది వచ్చాదిలే రామ్మ ఆఫ్ అయింది పోనీ లైట్ పోనీరా బండి పోవడం లేరా? ఏంద్రా అది పట్టుకుందిరా ఏందో ఏ మామా ఏంద్రా ఇది దేవుని దండం పెట్టుకుంటున్నా ఏమైందా అదే పొందిరా తొందరగా రే పొందిరా మళ్ళా ఆపైపోయింది కదా అది నేను ఎంత దూరం ఉందిరా అమ్మా ఎంత దూరం ఉందిరా అది ఈరోజు ఇంటికి పోయి మర్చిపోతా పుల్లు బాగా ఖచ్చితంగా 200 మీటర్లు ఉందిరా. అడిగి మామ ఇది ఒక్కసారి ఎట్టో ఒకటి కొట్టి 200 మీటర్లు అయిపోయినరా 9th మైల్ ఫినిష్ అయిపోతారా మనసి ఆఫ్ అయిపోతుందిరా ఖచ్చితంగా. ఎండింగ్ ఏ టైంలో మళ్ళీ ఆఫ్ అయిందిరా. ఇప్పుడు మనకి ఇంతసేపు కాలే చూడు. ఇది ఒక్కసారి ఎట్టో ఒకటి చేయరట పదం రీ నీ దండం పెడతారా ఆ 200 మీటర్ల కంటే నేను దిగుతారా ఎట్టో ఒకటి కానీరా అది ఫినిష్ అయిన వరకు మనం ఏం చేయలేము. అందుకే 200 మీటర్ వాళ్ళు దొబ్బుతాడంటారు. అందుకే దొబ్బుకుంటాం రా దొబ్బుకుంటూ పోదామా? కొంచెం దూరం దొబ్బినా కూడా అవుతుందో కాదో నాకు తెలియదు అసలు. దీని ఈ గేమ్ని ఎట్టట హ్యాండిల్ చేయాలో కూడా అర్థం కావడం లేదు నాకు. స్టార్ట్ కాకుండా పర్వాలేదు ఎవరు దొబ్బుకొని అప్పకపోద్దాం దాటిద్దాం. కొంచెం దూరం దొబ్బి చూడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మా భయం వేస్తుంది. అది దాటినాక ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. పోనీ 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 పోయినా కాదు దొబ్బాల్సిందే కానీ దొబ్బండి దబాబుజీ. ఎక్కురా అయిపోయిందారా ఉంది ఫాస్ట్ పోనీరా 10th మైల్ ఇంకా చెప్పురా ఆప్ జాక్ పోనీరా రే అయిపోయిందా దాటేసాం. ఆప్ అవుతుందా మన మన బండి ఏం కాదు ఇంకా 9th మైల్ దాటేసాము ఇంకేం కాదు. 10th మైల్ వచ్చాము. ఇప్పుడు ఈ 10th మైల్ 11th మైల్ 2 కండిషన్లు ఉన్నాయి సరేనా. అది గేమ్ నేనే స్టార్ట్ చేశాను కాబట్టి నేనే ఆడాలి సరేనా. నువ్వు బండి ఎక్కువ ఇప్పుడు ఎక్కడ కానీ బండి ఆపద్దు. వెనక్కి తిరిగి అసలు వెనక్కి కూడా తిరిగి చూడద్దు. నువ్వు బాబ్జీ ఇప్పుడు వచ్చేసి ఈ మైల్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కళ్ళు మూసుకొని ఉండాలి. కళ్ళు అస్సలు తెరచద్దు సరేనా. ఇద్దరే కళ్ళు మూసుకొని ఉంటాం. ఈ గేమ్ని 10th మైల్లో ఉండే రిచువల్ ప్రకారము వెళ్ళిపో. నీ అంతా నువ్వు వెళ్ళిపో. మరీ ఫాస్ట్గా ఏమైనా ఇబ్బంది జరిగినా కూడా సరేనా. వాడి కళ్ళు మూసుకొని ఎట్ట తోలుతారా? వాడి కళ్ళు మూసుకొని తోలడు. మన ఇద్దరు కళ్ళు మూసుకొని ఆ రిచువల్ని కంప్లీట్ చేయాలా. వాడి ఓపెన్ చేసుకొని పోతాడు. అందుకే వాడు డ్రైవింగ్ సీట్ ఇచ్చేది ఇప్పుడు
లేకుండా ఖచ్చితంగా మనం చచ్చిపోతావు. ఇప్పుడు 10th మైల్ కంప్లీట్ అయ్యి 11వ మైల్ కనుక లేకుంటుందంటే ఈ లాస్ట్ స్టేజ్లో ఖచ్చితంగా చచ్చిపోయే అవకాశం ఉంది. నువ్వు ఒక్కనివే గేమ్ అంతా నువ్వే చెడగొడుతుంది కాబట్టి నీకే ఎఫెక్ట్ అవుతుంది అది చెప్పేది. కాబట్టి ఆ కళ్ళు అస్సలు తెరిచొద్దు మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు. వాడు చెప్తాడు సరేనా కదా, 11th మైల్కి ఎంటర్ అవ్వగానే చెప్పు. ఆడికి మనం బతికి బయట ఏంటంటే ఇంకా ఈ చుట్టుపక్కల కూడా మనకు లేకుండా మనం వెళ్ళిపోవాలి. సరేనా? మారు జాగ్రత్త ఖలీల్. ఎటువంటి పరిస్థితుల్లో నీకు ఏం జరిగినా కూడా వెనక్కి తిరిగి చూడొద్దు. బాబ్జీ నువ్వు కూడా కళ్ళు అస్సలు తెరవచ్చు. ఓకే స్టార్ట్. సౌండ్ ఏమవుతారా ఏందో భయమవుతారా? నేను కళ్ళు తిరుగుతారా? వద్దు గమ్ముండో తెరసద్దు అసలు తెరసద్దురా. ఖలీల్గా చెప్పురా. నువ్వు ఉన్న చూడరా. నేను చూడాలి పోరా. ఖలీల్ చూడొద్దు అసలు చూడొద్దు. ముందుకు వెళ్ళిపో. 11 మైల్స్ అయిపోయిన వరకు చూడొద్దు. 11th మైల్కి పడంగానే చెప్పు. 11 మైల్ కంప్లీట్ అయిపోయిందిరా. అయిపోయిందా? అయిపోయింది అప్పుడు మైండ్ రిలీఫ్ అయిపోయింది. లేదు మనకి ఇంకా ఇది కూడా కంప్లీట్ అవ్వాలి. 11th మైల్కి ఎంటర్ అయినాం ఇప్పుడు మనం. అంతే 10th అయిపోయింది, 11th అయిపోయింది. ఈ 11th మైల్ అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఈ 10th మైల్ కంప్లీట్ అయిపోయిందంటేనే మనం ఎంతో అదృష్టవంతులము. బాబ్జీ తెరిచి ఇంకా అయిపోయింది తెరుచు. సో ఇది కంప్లీట్ అయిపోయిందంటే మనం ఎంతో అదృష్టవంతును. కానీ ఇప్పుడు ఈ 11th మైల్లో నీ కంటికి ఏదన్నా పాడుబడిన టైపులో కనస్తూ ఉంటాయి, బిల్డింగ్ల మాదిరి బంగ్లాల మాదిరి. వాటిని ఏం పట్టించుకోవద్దండి సరేనా? మనం వెళ్ళే దారిలో అవి ఉన్నాయో లేవో మనకు తెలియదు, కానీ ఆ గేమ్లో చెప్తుంది. దాన్ని ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోండి. ఓకేనా బాబ్జీ? క్లియర్ కదా? వెళ్ళిపోయిందా భయము? ఓకే. కంటికి పాడుబడి అన్ని కనబడుతున్నాయరా. మామ పట్టించుకోవద్దు, అస్సలు పట్టించుకోవద్దు. ఏది కనెక్షన్ కూడా వెళ్ళిపో. ఇది నాకు చూడాలి ఉన్నాయో లేవో చూడాలి. నాకు కనబడుతుంది. ఇది నిజంగానే శ్మశానం పారా. అది వెళ్ళిపో. పట్టించుకోవద్దు, అసలు ఏం పట్టించుకోవద్దు. ఇంకెక్కడికైనా బండి అస్సలు ఆపొద్దు. ఫినిష్ అయిపోయిందా 11th మైల్? ఫినిష్ అయిపోయింది. 11th మైల్ ఫినిష్ అయిపోయింది. ఓకే. సో గైస్ ఫైనల్గా అయితే మొత్తానికి ఎన్నో తిప్పలు పడి 11 మైల్స్ కంప్లీట్ చేసేసాము. కొద్దిగా ఇప్పుడు మనల్ని ఊపిరి పీల్చుకుంటారు. ఏరా హ్యాపీనా బాబ్జీ? హ్యాపీనా? కంప్లీట్ చేసాం 11 మైల్స్. సాధించామా మనము? ఆనందపడరా సాధించినప్పుడు? బతికి బయటపడినా మా దానికి ధన్యవాదాలు అంటావా? సో గైస్ మీ కోరిక మేరకు ఎన్నో ఇబ్బందులు పడి దీంట్లో అసలు ఇంత ఉంటుంది ఇంత జరుగుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తానికైతే 11 మైల్స్ని అయితే కంప్లీట్ చేసేసాము. సో వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చిన ప్రతి ఒక్కరు కూడాను వీడియోని లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరగా 100K రీచ్ అయిపోయిందంటే ఇంకా మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇకలే చెప్పండి ఇంకా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, లైక్ తర్వాత అండ్ షేర్.
సబ్స్క్రైబ్. నువ్వు చెప్పురా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. లవ్ యూ ఆల్.